నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్ 2024వ సంవత్సరం రాబోతోంది. మనకేం సంబంధం లేదు. నూతన సంవత్సరం. మనకు సంబంధం లేదు గానీ ఆంగ్ల నూతన సంవత్సరం. మరి మన వాడుకలో ఖచ్చితంగా ఉంది. 23 అనైతే రాయలేం కదా! 24 అనే రాయాలి. ఎందుకు దీని గురించి చెప్తారు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ దెన్ న్యూ ఇస్ న్యూ. డెఫినెట్‌గా ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. పైగా మంచి తెలుసుకోవటంలోనో, మంచిని ఆచరించటంలోనూ ఎటువంటి ఇబ్బంది లేదు అందులో కదా! మీరు ఉగాదికే చేసుకోవాలి అని కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారులెండి. అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుందిగా. ఇప్పుడు ఉగాది పండగ నుంచి ఉగాది పండగ ఆ సంవత్సర ఫలాలు చెప్పుకుంటాంగా మనం. సో అందులో 24 ఉందిగా. ఉంది. సో ఈ 24లో ఏం జరుగుతుందో, ఆ గ్రహస్థితి ప్రకారం ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా చివరికి మార్గాలన్నీ, అంటే దారులు వేరైనా ఒక చోటికి చేరేవి అన్నీ కూడా. డెఫినెట్లీ. ఎలా ఉండబోతుంది సార్ 24? చాలా చాలా అంటే 23 రకరకాల ఎక్స్‌పీరియన్సెస్‌ని అయితే ఖచ్చితంగా ఇచ్చింది అందరికీ కూడా. ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది. 24కి వెల్కమ్ చెప్పబోతున్నాము. యాస్ ఎ న్యూమరాలజిస్ట్ చెప్పండి. దేశ ప్రజలకి అంటే ఎట్లాంటి సంవత్సరంగా మారబోతోంది ఈ 24వ సంవత్సరం అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. 2024 అనేది ఎట్లా ఉంటుందంటే శుక్ర శనుల కలయిక ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో అంటే శుక్రుడు లగ్జరీస్, భోగభాగ్యాలని, లగ్జరీస్ లైఫ్ ని ఇచ్చేవాడు. Yeah. శని భగవానుడు కష్టం, డిసిప్లిన్ లో పెట్టేవాడు, శ్రమ, క్రమశిక్షణలో పెట్టేవాడు, బెత్తం పట్టుకొని క్రమశిక్షణలో పెట్టేవాడు. సో 2024ని విశ్లేషిస్తే ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కష్టపెడతారు, కష్టపడతారు, సుఖపడతారు. రైట్. సో 2024 ఎలా ఉంటుందంటే ఎవరైతే బాగా శ్రమ, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దాచుకోకుండా ఎవరు పనిచేస్తారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే నేను కష్టపడ్డాను కానీ నాకు ఫలితం దక్కలేదు అనే మాట వినపడదు. అంతకన్నా ఏం కావాలి? నేను కష్టపడిన వాడికి ఫలితం తప్పక దక్కుతుంది. కష్టపడాలి, కాకపోతే కష్టపడకుండా మటుకు అంటే లాటరీ లాగా ఏదో వస్తుంది పైనుంచి ఊడిపడుతుందని ఆశపడద్దు. ఏంటి భంగపడతారు. అలా ఉన్న వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది, ఇబ్బంది అవుతుంది. ఏంటి బాగా రేట్లు పెరుగుతాయి. రేట్లు బాగా పెరుగుతాయి అంటే ఎట్లాంటివి? వేటి మీద? అన్ని పెరుగుతాయి. నిత్యావసరాలు అయితే అన్ని రేట్లు పెరుగుతాయి. బట్ అందుకు సమానంగా ఆదాయం కూడా పెరుగుతుంది. సమానంగా ఆదాయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి 20 ఏళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది ఒక 0 యాడ్ అవుతుంది. మీకు ఈ క్యాలిక్యులేషన్ ఐడియా ఉందా? ప్రతి 20 ఏళ్ళకి ఇన్ఫ్లేషన్ యాడ్ అవుతుంటుంది. సో 1940లో ఒక కుటుంబానికి 10 రూపాయలు ఉంటే సరిపోయింది. 1960 వచ్చేసరికి అదే కుటుంబానికి 100 రూపాయలు, 80 వచ్చేసరికి 1000 రూపాయలు కావాల్సి వచ్చింది. 2000 వచ్చేసరికి 10,000, 2020 వచ్చేసరికి 1,00,000 రూపాయలు. 100%. సో మనం ఫేస్ చేస్తున్నాం కదా. 1,00,000 రూపాయలు. ఇప్పుడు గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే 2040 వచ్చే నాటికి ఇలా బతకడానికి నెలకు 10 లక్షలు కావాలి. అందుకు ఫౌండేషన్ 2024లో పడుతుంది. రేట్లు బాగా పెరుగుతాయి, అన్నిట్లో అన్ని ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ఇసుక, స్టీలు, సిమెంటు, చమురు పదార్థాలు, ఆయిల్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ రేట్లు పెరుగుతాయి. వీటి వల్ల మిగతావన్నీ కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందో మిగతావన్నీ కూడా పెరుగుతాయి. దానికి తగ్గట్టు ఆదాయం కూడా పెరుగుతుంది. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. కష్టపడని వాళ్ళని బాగా కష్టపెడతారు భగవంతుడు, శని భగవానుడు. కష్టపడని వాళ్ళని పరిగెత్తించి పని చేయిస్తాడు. శని భగవానుడితో రూల్ చేయబడేటటువంటి సంవత్సరం, శని భగవానుడి యొక్క రూలింగ్ ఉన్న సంవత్సరం. సో అంటే ప్రజల్లో కూడా బాగా మార్పు వస్తుంది.
ప్రతి వాళ్ళలోనూ ప్రశ్నించే తత్వం వస్తుంది, ప్రతి వాళ్ళలోనూ విశ్లేషించే తత్వం వస్తుంది. ఇలాంటివి కూడా ప్రజల్లో కూడా బాగా పెరుగుతుంది. అంటే 23 దాకా గడిచింది ఒకటి, 24 నుంచి గడవబోయేది ఒకటి. 24వ సంవత్సరంలో ముఖ్యంగా ప్రజల్లో ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది, విశ్లేషణాత్మక శక్తి బాగా పెరుగుతుంది. బాగా విశ్లేషిస్తారు పెద్దాన్ని. అంటే ఆ, ఇప్పుడు ప్రభుత్వం పథకాలు ఇస్తుంది, అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ పథకాలకు పడాల్సిందే కానీ మిగతా వాళ్ళు ఆలోచిస్తారు. ప్రతి వాడికి అర్థమవుతుంది ఈ పథకాలు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచి ఇస్తారు, తీసుకొచ్చి మన డబ్బే, తిరిగి ఆ భారం అంతా మన మీదే పడుతుంది ఏంటి. సో ఈ ఏదైతే ఉచితాలు పథకాలు ఇవన్నీ వస్తున్నాయో ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద పడతాయి. వాళ్ళందరూ ఆలోచిస్తారు కదా. ఇట్లాంటి ఆలోచనాత్మక శక్తి, విశ్లేషణాత్మక శక్తి బాగా పెరుగుతుంది, ప్రశ్నించే తత్వం బాగా పెరుగుతుంది. Right. ప్రశ్నిస్తారు ఏంటిది, ఎందుకు ఇలా. అయితే ప్రపంచంలో రకరకాల వైరస్లు భయపెడుతూ ఉన్నాయి. అటు అమెరికాలో కూడా వినిపిస్తుంది ఒక కొత్త రకమైన వైరస్ ఏదో వస్తుందని. చైనాలో అది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది, డైలీ సీరియల్ లాగా. సో కొత్త కొత్త వైరస్లు భయపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన దేశ ప్రజల ఆరోగ్యం ఎలా ఉండబోతోంది? ఆరోగ్యం కొంచెం కష్టంగానే ఉంటుందమ్మా, కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే మనం అన్నిటికీ అది ఒకటే ఈక్వేషన్ అండి. ఎవరైతే డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉన్నారు, అంటే ఆహార వ్యవహారాల్లో నియమ నిబద్ధతలతో నియమనిష్టలతో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం కాదు, బాగుంటారు. ఆహార వ్యవహారాల్లో దారి తప్పి ఏది పడితే అది తినేసి, రోడ్డు మీద తినేసి, బయట జంక్ ఫుడ్లు తినేసి, ఇష్టం వచ్చినట్టు అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తిని ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, బాగా కష్టపడతారు, బాగా ఆదాయం కూడా పెరుగుతుంది అన్నాను కదా, అందులో మెడికల్ ఫీల్డ్ కూడా ఒకటి, వాళ్ళకి కూడా పెరుగుతుంది. మరి అంతే కదా. ఎప్పుడైతే రోగులు పెరుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఒకదానికొకటి లింక్. ఎవరికి పెరిగినా పెరిగిపోయినా వాళ్ళకి మాత్రం పెరగకుండా ఉంటే బాగుంటుంది, కానీ పెరుగుతుంది. వాళ్ళకి పెరగకూడదని మనం ఎందుకు అనుకోవాలి, కానీ మన ద్వారా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండాలని కోరుకోవాలి. ఎవరి ఆరోగ్యమైనా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి కదా. ఉండాలి. బట్ విషయాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. అందుకే ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అనేక మంది పెద్దలు అనేక రకాలుగా సలహాలు ఇస్తున్నారు. ఏదో ఎంటర్టైన్మెంట్ గా కాకుండా దీన్ని ఒక మెసేజ్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ 2024లో ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. హాస్పిటల్స్, మెడికల్ షాపులు, మెడికల్ బిల్లు కళకళలాడుతూ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు కళకళలాడతాయి ఏంటి, ఇన్సూరెన్స్ సెటిల్మెంట్లు కళకళలాడుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకని మన ధర్మం ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, ఏ రకమైన ఆహార వ్యవహారాలతో మనం ముందుకెళ్ళాలి, ఏ రకమైన భక్తి శ్రద్ధలతో మనం జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి, సమాజం పట్ల మన ధర్మం ఏంటి, ఇవన్నీ కొంచెం తెలుసుకొని అవగాహన పెంచుకొని ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే, ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే మనని ధర్మం కాపాడుతుంది. దాని అర్థం మన ధర్మం ఏంటి, ఒక పౌరుడిగా నా ధర్మం ఏంటి, ఒక కుటుంబ యజమానిగా నా ధర్మం ఏంటి, ఒక తండ్రిగా నా ధర్మం ఏంటి, ఒక భర్తగా నా ధర్మం ఏంటి, ఒక పౌరుడిగా నా ధర్మం ఏంటి. మన పని మనం చేస్తూ సవ్యంగా మనం ఉండి సమాజానికి మనం కంటకంగా మారకుండా ఉంటే చాలు, అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే అందరూ కూడా విశేషంగా ఎవరి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ 2024 సంవత్సరం అంటే ఏం చెప్తారు సార్? నిద్రలో లేపడిగినా చెప్పచ్చు ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇప్పుడు మనల్ని రక్షించగలిగిన ఏకైక సత్తా, పిలిస్తే పలికే దైవం. అంటే ఎవరిష్ట దైవం వాళ్ళకు ఉండొచ్చు. కొంతమందికి సాయిబాబా ఇష్టం, కొంతమందికి దత్తాత్రేయుడు ఇష్టం, కొంతమందికి శివుడు ఇష్టం, కొంతమందికి విష్ణుమూర్తి ఇష్టం, కొంతమంది తిరుపతి వెళ్తారు, కొంతమంది అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు. ఎవరు ఏ దైవాన్ని మీరు కొలుచుకున్నా మీరు ఆంజనేయ స్వామిని విస్మరించకుండా హనుమాన్ చాలీసా చదువుకుంటూ మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి పూజిస్తూ ఆయన పాదాలు పట్టుకొని ఆయన లిస్టులో మనం ఉంటేనే మనం సేఫ్ జోన్లో ఉంటాం. రైట్ సార్, అద్భుతంగా వివరించారు. 2024వ సంవత్సరం క్రమశిక్షణకి మారుపేరుగా మారేటటువంటి సంవత్సరం. ఖచ్చితంగా అందరికీ జైలర్ గారు రూలింగ్ హుకుం జారీ చేస్తూ ఉంటారు.
అద్భుతంగా తెలియజేశారు సార్. అందరికీ ఈ 2024 డెఫినిట్‌గా చాలా యోగవంతమైన సంవత్సరంగానే అందరికీ ఉండాలి. అలా ఉండాలి అంటే వాళ్ళ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు దాన్ని అలా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రైట్ సార్. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.